నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూలై నెలలో మరి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? జూలై నెల సింహరాశి, సింహస్యాధిపతి సూర్య. ఈ యొక్క రవి ఉన్న స్థానము మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు. అయితే సింహరాశి వారికి జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటంటే మిత్రుల ద్వారా జాగ్రత్త పడాలి. మిత్రుల చే మోసపోయే స్థలము ఎక్కువగా కనపడుతుంది. మిత్రుల వల్ల నష్టపోతారు. అంటే ఎవరినైనా నమ్మి డబ్బుని ఇవ్వడం కానీ జామీను ఉండడం కానీ చేస్తే ఇల్లు నిండా మునిగిపోయినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనే నష్టదాయకమైన పరిస్థితులు వస్తాయి, కానీ శుభదాయకమైన పరిస్థితి రాదు. సింహరాశి వారు మిత్రుల్ని దూరం పెట్టుకోవాలి. చక్కగా మాట్లాడుతున్నాడు, అనుకువగా ఉన్నాడు అని అనుకున్నారు. అనుకువగా ఉన్నాడు, రైటే, వినండి, చేద్దామని నువ్వు చెప్పింది కరెక్టేరా అని చెప్పి అనండి, కానీ చేయకండి. ఇప్పుడు అర్జెంటుగా అవసరం వచ్చిందిరా, నాకు ఒక 10,000, అర్రే ఒక గంట కింద పడితే ఇద్దురా, అయిపోయింది, ఇప్పుడు ఇచ్చేసాను, మళ్ళీ 4 రోజులకు రావు అని తప్పించుకోవాలి. అంతే. ఆ రకమైన విధానాన్ని చేసుకోవాలి. కానీ పర్వాలేదు, మనం ముందుకు వెళ్దామంటే మీకు లేనిపోని నష్టాన్ని, కష్టాన్ని కలిగించే పరిస్థితి వస్తుంది. అలాగే సింహరాశికి ఇటువంటి స్థితిగతులు ఎందుకు వచ్చాయి అసలు అంటే, శని దృష్టి సింహరాశి మీద ఉంది. శని యోగకారకత్వంగా లేడు ఇక్కడ. భార్య తరపు నుంచి మాత్రంగానే ఏ పని చేసినా సింహరాశి వారు యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. సింహరాశి వారు యోగదాయకమైన ఫలితాలు భార్య తరపు నుంచి చేసుకోలేదు. భార్య చెప్పిన మాట వినాలి, తప్పదు. నా పెళ్ళని చెప్పిన మాట నేను ఎందుకంటాను అని అంటారు కొంతమంది, కానీ వినాలి. వినకపోతే వీడికి గతులు లేవు. ఏం చేసినా నష్టదాయకమైన పరిస్థితుల్లో వస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. భార్యాభర్తల మధ్యన కలహములు లేవు, యోగదాయకంగానే ఉన్నారు. అలాగే విదేశ గమనములు చేసే వాళ్ళకి కూడా శుభదాయకమైన ఫలితాలే వస్తున్నాయి. ఎందుకు ఇక్కడ బుధుడు, ఇందాక మీరు చెప్పారు కదా, విదేశ ఫలితాలకి బుధుడికి సమమైన గ్రహం ఏది? రవి. ఇద్దరు మిత్రులు, సములు. కాబట్టి ఈ రాశి వారికి విదేశ గమనాలు చేయాలనుకుంటే యోగదాయకమైన పరిస్థితులు వస్తాయి. విదేశాల్లో స్థిరత్వాన్ని పొందాలన్నా పొందుతారు. అటువంటి యోగదాయకమైన స్థితిగతులు ఈ రాశి వారికి ఈ నెలలో ఉన్నాయి. సరే, ఈ రాశివారు గతంలో చెప్పుకున్నట్టుగానే ఈ నెలలో కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి సింహరాశి వారు. ఎందుకు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి? వీళ్ళకి మిత్రుల వలన నష్టం కలిగి ఉంది, కష్టాన్ని కలిగి ఉంది. అలాగే భూత ప్రేత పిశాచాలలాగా తయారవుతారు మిత్రులు. వాళ్ళు భూత ప్రేత పిశాచాలు రాలేదు ఇక్కడికి. భూత ప్రేత పిశాచాలా తీసి లాక్కుని పీక్కు తినేస్తుంటారు. దానిని భూత ప్రేత పిశాచాలని అరికట్టిది ఎవరో? నరసింహస్వామి ఒక్కడే, లక్ష్మీ నరసింహస్వామి. ఆ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేసుకోండి. అలాగే ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు ఎవరికి ప్రతీతి? వెంకటేశ్వర స్వామికి, విష్ణువుకి సంబంధించింది, రవికి సంబంధించింది. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొత్త కుండ కొనండి. అంత ఈ మాత్రం కొత్త కుండ అనుకొని ఒక కుండ నిండా మంచి నీళ్లు నింపి రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. ఏ రకంగా ప్రదక్షిణ చేస్తారు? గోవింద హరి గోవింద అంటూ, నందనందన గోపాల అంటూ ఇలా ప్రదర్శన చేసి ఆ చెట్టు మొదట్లో ఈ కుండతోటి నీళ్ళని వంపేయండి. అక్కడ పోయండి. పోసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అక్కడ వేసి నమస్కరించి చెట్టుకి వీలైతే చిన్న బెల్లం మొక్క, ఆ రావి ఆకుని తీసి ఆ రావి ఆకులను పెట్టి ఆ మొదట్లో దానికి నమస్కరించండి. ఇలాగా ఈ కుండని మళ్ళీ పారేకండి, తీసుకురండి. తీసుకొచ్చి ఇంటికాడ ఎక్కడైనా భద్రంగా ఉన్న చోటు చూసి బోర్లించి పెట్టండి. ఎప్పుడు చేయాలి ఇది? ప్రతిరోజు చేయాలా? అవసరం లేదు. ఆదివారం చేయండి. ఆదివారం నాడు ఈ యొక్క రావి చెట్టు చుట్టూ కానీ ఇక్కడ
ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆదివారం నాడు నాన్ వెజ్ తినకూడదు. ముఖ్యంగా నాన్ వెజ్ తింటే ఏమి చేసేది ఫలితం లేదు, పోతుంది. ఇది ఎప్పుడైతే చేస్తారో ఈ లక్ష్మీనరసింహస్వామిని ఈ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల జరిగే విధానం అంటే సంకటస్థితమైన పరిస్థితులు రాకుండా, మిత్రులతోటి నష్టదాయకమైన పరిస్థితులు రాకుండా ఉంటూ ఉన్నతమైన అగ్రజతత్వం అంటే పెద్ద గుణం కలిగే పరిస్థితులు కలుగుతాయి. ఇది సింహరాశి వారి యొక్క ఫలిత విధానం. అలాగే మరి విద్యార్థులకు కావచ్చు, అంటే అప్పుడే పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు ప్రారంభం అవుతూ ఉంటాయి. మరి ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకి? విద్యార్థులకు మొట్టమొదటగా జాయిన్ అయ్యేడు ఆటపాటలతోటి, సరదాతోటి, ఆనందోత్సవాలతోటి వెళ్తారు. వీళ్ళు ఆ సరదాలని, ఆనందాలని అలాగే కాపాడుకుంటూ ఉంటారు. అంటే అక్టోబర్ నెల రావాలి వీళ్ళకి. అక్టోబర్ నెలలో వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిగతులు విద్యార్థులు ఉంది. అంతవరకు కూడా ఈ రాశిలో ఉన్న ఏ విద్యార్థులకు నష్టం లేదు, కష్టం లేదు, హ్యాపీ లైఫ్. మరి కోర్టు సమస్యలు తీరే అవకాశం ఉంది అంటారా? కోర్టు సమస్యలు తీరే అవకాశం అంటే ఆషాఢ మాసం ఇందాక చెప్పుకున్నాం, కోర్టుకి పని దినములు తక్కువైనప్పుడు కోర్టులోని వాయిదాలు పడతాయి తప్ప ఏది సమస్యని పరిష్కారం జరగదు. మరి అలాగే ఈ రాశి వారిలో వివాహ ముహూర్తాలు ఎలాగూ లేవు కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారాలు చేసుకోవచ్చు అనేసి అంటారా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఏ విధమైన ఆటంకములు లేవు చేసుకున్నందువల్ల. ఈ విధానంలో ముఖ్యంగా సింహరాశి వారికి వివాహ ముహూర్తముల గురించి మాట్లాడుకోవడము, వివాహాల గురించి సంప్రదింపులు చేయడం చేస్తే సక్సెస్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? వ్యాపారస్తులు అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా మొదటి 10 రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా తదుపరి 20 రోజులు లాభదాయకమైన వ్యాపారాలు సాగుతాయి. అటువంటి విధంగా ఉంది. మరి ఎలాంటివి ప్రారంభించవచ్చు అంటారు? అంటే ఎలాంటి వ్యాపారాలు వీరు చేయకూడదు అంటారు? వీళ్ళు చేయకూడని వ్యాపారం అంటే ఆయిల్ చేయకూడదు, ఇనుము చేయకూడదు, అలాగే సిమెంట్ కూడా చేయకూడదు. సిమెంట్ చేసినా నష్టపోతారు. అటువంటి దానికి వెళ్ళకుండా రియల్ ఎస్టేట్ చేయవచ్చు, బాగానే ఉంది. పొలములు వ్యవసాయదారులకు పొలం పనులు చేయడం వల్ల సుఖదాయకమైన పంటలు, లాభదాయకమైన వ్యవహారాలు సంప్రాప్తమవుతున్నాయి. వీళ్ళు మంచి వ్యాపారములు ఏం చేయాలి? ఫుడ్ ఐటమ్స్ పెట్టండి, లేదా ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టండి, బొటెక్ అనేది పెట్టండి, మగ్గం వర్క్స్ ఇలాంటివి చేయించండి. అలాగే కాస్మెటిక్స్ అంటారు, ఫేస్కి సంబంధించినవి, ఇటువంటి అన్ని చదువు. అలాగే ఎలక్ట్రానిక్స్, ఇటువంటి అన్ని వ్యాపారాలన్నీ కూడా వీళ్ళకి లాభదాయకమైన పరిస్థితులు పొందుతారు. అలాగే గురువు గారు, ఈ సింహరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ. మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే మీ దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఆనందదాయకంగానే ఉన్నది. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏమిటి అంటే, మనం చెబుతున్నది తిథి వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం. అంటే వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందరికీ ఒకటే ఫలితం రాదు. అలాగే ట్విన్స్ పుట్టారు, రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి జాతకం ఒక రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోద్ది. అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి 100% మీ జాతకం కాదు. మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి. ఒక 50%, 60% కూడా కలవచ్చు. ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వజాతకము అంటే ఏ తిథి వార నక్షత్ర యోగకరణాల్లో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, అటువంటి సమయంలో పుట్టాము, దీని వలన జరుగుతున్న గ్రహ బలం ఏంటి అన్నది. అంటే ఇక్కడ మనం చెప్పుకోనిది ఒక్క గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం. అదే మీ జాతకాన్ని చెప్పాలి అంటే
రాశి చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి, ఇంకా చాలా చక్రాలు ఉంటాయి. ఎన్నట్లకంటే ముఖ్యమైనది ఈ 3 చక్రాలు మేము చూసి చెప్తాం. చూసినందువల్ల మీకు 100% వస్తుంది. దాంతోపాటు మీ ముఖ కవళికలు, మీ ముఖ వర్చస్సు, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క నాడి, ఇటువంటివన్నీ తెలుసుకుంటే 100% తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట యోగాలు, అదృష్ట వారాలు, అదృష్ట నక్షత్రాలు, కీడు చేసే నక్షత్రాలు, ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి. కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు 100% పొందుతారు. నమస్తే.